ఢిల్లీ హైవేలో చీకటి అన్ని దారుల్ని కప్పేసింది. స్థానికులు ఈ రహదారి గురించి చెబుతూ ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతాయని చెప్పారు. ఓ ప్రదేశం దగ్గర చెట్లు వంగి ఉంటాయని, అది భూతాళానికి రహదారి అని వారు హెచ్చరించారు. అది జీవించి ఉన్న వారికి ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. రోహన్ అనే యువకుడు ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమవుతూ బైక్ ఎక్కి రైడ్ చేసేందుకు వెళ్తూ ఉన్నాడు. స్థానికులు చెప్పే మూఢనమ్మకాలపై అతను నవ్వుకున్నాడు. ఆ రాత్రి గాలి చల్లగా ఉంది. హైవే పైన వెళ్తున్నాడు. ఒక్కసారిగా చీకటిలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చింది. ఆమె కళ్ళు నిప్పుల్లా మెరిశాయి. రోహన్ బ్రేకులు వేశాడు. తెల్లటి చీర కట్టుకున్న ఆ స్త్రీని చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆమె కళ్ళు అతని మీద నిలబడిపోయాయి. అతనికి భయంగా అనిపించింది. లిఫ్ట్ ఇవ్వండి. ఆమె కోరిక, ఆమె స్వరం చలిగాలిలా చల్లగా అనిపించింది. రోహన్ ఇబ్బంది పడ్డాడు, కానీ ఆమెకు లిఫ్ట్ ఇవ్వాలి అనిపించి వెనక కూర్చోమని చెప్పాడు. ఆమె మంచు తాకిన వేళ్ళు అతని చర్మాన్ని తాకి అతని వెన్నులోని చలివితో మరింత వణుకు పుట్టించాయి. బైక్ ముందుకు వెళ్తూ ఉంది. రోహన్ వేగాన్ని పెంచాడు, కానీ ఆమెను వదిలించుకోవాలని ఆశపడ్డాడు. కానీ వారు ప్రయాణిస్తున్న కొద్దీ ఆమె పట్టు బిగుసుకుంటూ ఉంది. దీంతో రోహన్ బైక్ని ఆపేశాడు. ఆమె అతన్ని గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళు రేర్ వ్యూ అద్దంలో అతనిపై నిలిచిపోయి ఉన్నాయి. లిఫ్ట్ ఇవ్వండి, ఆమె మళ్ళీ గుసగుసగా చెప్పింది. ఆమె గొంతు మరింత తీవ్రంగా మారింది. రోహన్ గుండె పగిలింది. అతనికి ఓ భావన వచ్చింది. బైక్ కదిలిస్తుంటే టైర్లు కదలడం లేదు. బైక్ అక్కడే ఆగిపోయింది. కాలం అలా నిలిచిపోయినట్లు అనిపించింది. ఆ స్త్రీ కళ్ళు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయాయి. రోహన్ అలా భయంకరమైన కలలో చిక్కుకున్నాడు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ స్త్రీ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళు అతనిపై నిలిచిపోయాయి. ఆమె స్వరం వెంటాడుతూ లిఫ్ట్ ఇవ్వండి అని అతన్ని గుసగుసలుగా వినిపిస్తూ ఉంది. చివరికి రోహన్ ఆ భూతాల రోడ్లో నిరాశతో చిక్కుకొనిపోయాడు. ఢిల్లీ హైవే దయ్యానికి శాశ్వతంగా కట్టుబడిపోయాడు.